గదిలోకి వెళ్ళి చూసిద్ది. చూస్తే వాళ్ళ మమ్మీ ఆ గదిలో లేదు. అప్పుడే చూస్తుంటే మనకు అర్థమైంది వాళ్ళ మమ్మీ గోడకి బల్లాలి ఈ మూల నుంచి ఆ మూలకి పోతా ఉంటది. ఇటు చూసి మళ్ళీ ఇటు తిరిగి చూసేటప్పటికి దెయ్యం గోడ మీద ఉండదు. ఎప్పుడో దిగి ఎట్టి వెళ్ళిపోయింది. నా బాధ ఏంటంటే భయపెట్టడానికి వచ్చింది, గోడ ఎక్కింది. ఇటు తిరిగి చూసేటప్పటికి గోడ అసలు ఎందుకు దిగింది? ఆ దెయ్యం భయపెట్టడానికే కదా, గోడ మీద అట్నే ఉండదు కదా, అలాగే ఉంటే చూసి భయపడిద్ది కదా. ఎందుకు దిగడం? అసలు దిగిపోవాలి అని ఉన్నప్పుడు ఎక్కడం ఎందుకు? మీరే చెప్పండి ఎందుకు? ఇంకా ఇప్పుడు పాప గోడ మీద దెయ్యం లేదుగా, ఇంకేముంది, దెయ్యం లేదు, బక్కలేదు, అసలు భయమే లేదు. నైట్ టైం దర్జాగా బయటకు వచ్చింది. ఏది వచ్చిద్దో కానీ వస్తే మళ్ళీ అదే కనిపించకుండా పోయిద్దిలే అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళ మమ్మీ ఆడుందా అని చూస్తుంది. చూసేటప్పటికి వాళ్ళ మమ్మీ మెడకి తాడేసుకుని చెట్టు కట్ట దూకి ఏలాడు చచ్చిపోతుంటది. దూరం నుంచి వాళ్ళ డాడీ కూడా ఈవిల్ స్మైల్ వేసి నవ్వుతా ఉంటా. నాకు అప్పుడే అర్థమైంది. కొంచెం ఎగ్జైట్ అయ్యి వచ్చాను. ఈ బుడ్డ పాప పడుకున్న కళ్ళకని వస్తుందని చెప్పి నెక్స్ట్ డే మమ్మీ డాటర్స్ ఇద్దరు బుర్రహాన్ అని చెప్పి ఇతను ఉన్నాడు ఈ తాతయ్య ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉంటే వెళ్తుందిలేండి. ఆడికి వెళ్ళాక అడుగుతుంది ఎడ్డేడంటే ఎడ్డిగడ్డి పక్క ఊరికి వెళ్ళాడు, పోయి 5 రోజులు అవుతుంది, రేపు ఎల్లుండో వచ్చేస్తాడు అని చెప్పి చెప్తుంది. అది విన్నాక ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్న ఆంటీ బ్యాచ్ ముసలోళ్ళు అంతా అసలు ఏంది ఏం ఫంక్షన్